హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి స్టూడెంట్స్, ఈ టాపిక్ నుంచి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ ఈ టాపిక్ నుంచి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అనేది ప్రతి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, 51st G7 సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? G7 సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆల్బర్టా, కెనడా. ఆల్బర్టా, కెనడాలో G7 సమ్మిట్ అనేది జరిగింది. G7లో మొత్తం సభ్యదేశాల సంఖ్య ఎంత అంటే 7. G7 అంటే 7 కంట్రీస్. ఏవి? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇటలీ. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇటలీ. మొత్తం 7 కంట్రీస్. ఇండియా ఉందా అంటే లేదు. ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఫస్ట్ G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్లో జరిగింది 1975లో. 1975లో. నెక్స్ట్ క్వశ్చన్, 46th ఆసియన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఆసియన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ కౌలాలంపూర్, మలేషియా. కౌలాలంపూర్, మలేషియా. హెడ్ క్వార్టర్ జకర్తా, ఇండోనేషియా. జకర్తా, ఇండోనేషియా. అయితే ఫస్ట్ ఆసియన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? బాలి, ఇండోనేషియాలో జరిగింది. బాలి, ఇండోనేషియాలో జరిగింది 1976లో. 1976లో. నెక్స్ట్ క్వశ్చన్, 18th బ్రిక్స్ సమ్మిట్ 2026. బ్రిక్స్ సమ్మిట్ 2026 ఎక్కడ జరగనుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బ్రసిలియా, బ్రెజిల్. బ్రసిలియా, బ్రెజిల్. హెడ్ క్వార్టర్, బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ షాంఘై, చైనాలో ఉంది. ఫౌండేషన్ 2006లో అనేది బ్రిక్స్ సమ్మిట్ అనేది ఏర్పడింది. అయితే 2025 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే 2025 ఎక్కడ జరిగిందంటే రియో డి జెనరియో, బ్రెజిల్లో జరిగింది దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ 2025 ఇటీవల ఏ దేశంలో జరిగింది? నైస్, ఫ్రాన్స్లో యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఐటా వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ న్యూఢిల్లీ. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఐటా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మాంట్రిల్, కెనడా. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియన్ సెక్యూరిటీ సమ్మిట్ IISS షాంగ్రీ-లా డైలాగ్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ సింగపూర్. థీము వార్స్ అండ్ వార్స్ ఆఫ్ ఫ్యూచర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆసియన్ సెక్యూరిటీ సమ్మిట్ IISS షాంగ్రీ-లా డైలాగ్ 2025 ఎక్కడ జరిగింది? సింగపూర్లో జరిగింది. థీమ్ వార్స్ అండ్ వార్స్ ఆఫ్ ఫ్యూచర్. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గ్లాసియర్ కన్జర్వేషన్ 2025 ఎక్కడ జరిగింది? దుషాన్బే, తజికిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, బిమ్స్టెక్ 6th బిమ్స్టెక్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. బిమ్స్టెక్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బ్యాంకాక్, థాయిలాండ్ బ్యాంకాక్లో ఈ బిమ్స్టెక్ సమ్మిట్ అనేది జరిగింది. అయితే చూడండి, బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్ ఇవన్నీ సభ్య దేశాలు. చూడండి, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఢాకా, బంగ్లాదేశ్లో బిమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉంది. ఎప్పుడు ఏర్పడింది? 2014లో ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటీవల థర్డ్ ఏఐ యాక్షన్ సమ్మిట్ ఎక్కడ ప్రారంభించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ ఏఐ యాక్షన్ సమ్మిట్ ఎక్కడ ప్రారంభించారు లేదా ఎక్కడ జరిగింది? ఆన్సర్ ప్యారిస్, ఫ్రాన్స్లో ఈ ఏఐ యాక్షన్ సమ్మిట్ అనేది థర్డ్ ఏఐ యాక్షన్ సమ్మిట్ అనేది జరిగింది. అయితే 4th ఏఐ యాక్షన్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరగనుంది. 2026 ఇండియాలో జరగనుంది. చూడండి, ఈ సమ్మిట్కి థర్డ్ ఏఐ యాక్షన్ సమ్మిట్కి కోచ్ ఎవరు చేశారంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్. నెక్స్ట్ క్వశ్చన్, 12th వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 12వ వరల్డ్ ప్రపంచ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది?
ఎక్కడ జరిగింది? ఆన్సర్ దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్లో ఈ 12th వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ IOC ఎక్కడ జరిగింది? ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ మస్కట్లో ఈ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. థీమ్ యాక్సలరేటింగ్ యాక్షన్ అండ్ మొబిలైజింగ్ ఆల్ యాక్టర్స్ టు కన్జర్వ్ అండ్ సస్టైనబిలీ యూజ్ ద ఓషన్. చూడండి, థీమ్ యాక్సలరేటింగ్ యాక్షన్ అండ్ మొబిలైజింగ్ ఆల్ యాక్టర్స్ టు కన్జర్వ్ అండ్ సస్టైనబిలీ యూజ్ ద ఓషన్. 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే మస్కట్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 150వ IPU సమ్మిట్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. IPU అంటే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్. హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే జెనీవా స్విట్జర్లాండ్. క్వశ్చన్ 3rd బిమ్స్టెక్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ కాఠ్మండు, నేపాల్లో ఈ బిమ్స్టెక్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. చూడండి, బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్ ఢాకా బంగ్లాదేశ్లో ఉంది. ఎస్టాబ్లిష్ ఎప్పుడంటే 2014లో ఇది ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, 9th గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ 2025 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ నామ్సాయిలో ఈ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. థీమ్ రోల్ ఆఫ్ బుద్ధ ధమ్మ ఇన్ స్ట్రెంథనింగ్ ఆసియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వేవ్స్ 2025 చూడండి, ఇండియా ఫస్ట్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. ఇండియా యొక్క ఫస్ట్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025 ఎక్కడ ప్రారంభించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ముంబై, మహారాష్ట్రలో ముంబైలో ఈ వేవ్స్ 2025 అనేది ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 28th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వాడ్ సమ్మిట్ 2025 ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఇండియా. చూడండి, క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. మొత్తం సభ్య దేశాలు ఎన్ని అంటే మొత్తం 4. క్వాడ్ అంటే 4, మొత్తం 4. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ జపాన్. USA, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ జపాన్. ఫస్ట్ క్వాడ్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది అంటే 2021లో జరిగింది, USAలో. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ టెలికాం 2025 an exclusive international business expo. భారత్ టెలికాం 2025 ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్కడ ప్రారంభించారు లేదా ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ ఆసియా. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ ఆసియా, ఇండెక్స్ ఆసియా ఎక్కడ జరగనుంది? ఆన్సర్ సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, 10th రైజినా డైలాగ్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. రైజినా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ చూడండి, రైజినా డైలాగ్ 2025 ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. అలానే రైజినా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి UAEలో జరిగింది. రైజినా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్. యాక్చువల్గా రైజినా డైలాగ్ థీమ్ ఏంటి? కాలచక్ర పీపుల్, పీస్ అండ్ ప్లానెట్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025 న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025 న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? ఇది ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. థీమ్ బిల్డింగ్ ఏ రెసిలియంట్ రూరల్ ఇండియా ఫర్ ఏ వికసిత్ భారత్ 20
47. చూడండి మోటో గాँव बड़े तो देश बड़े. ఇంపార్టెంట్ క్వశ్చన్, गाँव बड़े तो देश बड़े. నెక్స్ట్ క్వశ్చన్ రైమ్స్ రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ కొలంబో శ్రీలంక. కొలంబో శ్రీలంక. రైమ్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే కొలంబో శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ ఇండియా ఆసియా యూత్ సమ్మిట్. ఇండియా ఆసియా యూత్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది? ఆన్సర్ గోవా. ఆన్సర్ గోవా ఇండియా. గోవా ఇండియా. థీమ్ కనెక్టింగ్ ద యూత్ షేపింగ్ అవర్ ఫ్యూచర్. కనెక్టింగ్ ద యూత్ షేపింగ్ అవర్ ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్ సౌల్ లీడర్షిప్ కాన్క్లేవ్. సౌల్ లీడర్షిప్ కాన్క్లేవ్ స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్. స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ ఇటీవల మొదటి ఎడిషన్ను ఎవరు ప్రారంభించారో? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సౌల్ లీడర్షిప్ కాన్క్లేవ్ స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎక్కడ జరిగింది? భారత్ మండపం న్యూఢిల్లీలో జరిగింది. భారత్ మండపం న్యూఢిల్లీలో జరిగింది. మోటో స్టీల్ అండ్ స్పిరిట్ విక్షిత్ భారత్. స్టీల్ అండ్ స్పిరిట్ విక్షిత్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్ ఏరో ఇండియా. ఏరో ఇండియా ఎగ్జిబిషన్ 2025. ఏరో ఇండియా 2025 ఇటీవల ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? ఆన్సర్ బెంగళూరు కర్ణాటక. బెంగళూరు కర్ణాటక. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ యలహంక బెంగళూరు కర్ణాటకలో ఈ ఏరో ఇండియా ఎగ్జిబిషన్ అనేది జరిగింది. థీమ్ ద రన్వే టు బిలియన్ ఆపర్చునిటీస్. థీమ్ వచ్చి ద రన్వే టు బిలియన్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ క్వశ్చన్ 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ న్యూఢిల్లీ. చూడండి ఈ సాహిత్య సమ్మేళనంలో మరాఠీ భాషకి శాస్త్రీయ భాష హోదా ఇవ్వడం అనేది జరిగింది. మరాఠీ భాషకి శాస్త్రీయ భాష హోదా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ కాన్ఫరెన్స్. 2025 ఇటీవల న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారో? ఎన్విరాన్మెంటల్ కాన్ఫరెన్స్ ఎవరు ప్రారంభించారో? ఆన్సర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అలానే అగ్రికల్చర్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్. అగ్రికల్చర్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగిందంటే నర్సింగ్పూర్ మధ్యప్రదేశ్. నర్సింగ్పూర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ గ్రిడ్ కాన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ జరిగింది? గ్రిడ్ కన్వెన్షన్ లేదా గ్రిడ్ కన్వెన్షన్ 2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్. ఇంపార్టెంట్ క్వశ్చన్. టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2025. భారత్ టెక్స్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. భారత్ మండపం ఇన్ న్యూఢిల్లీ అండ్ గ్రేటర్ నోయిడా. నెక్స్ట్ క్వశ్చన్ నాటో సమ్మిట్ 2025 ఎక్కడ జరగనుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. నాటో సమ్మిట్ 2025 ఎక్కడ జరగనుంది? ఆన్సర్ దిహాగ్ నెదర్లాండ్. చూడండి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అలానే నార్త్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? బ్రసెల్స్ బెల్జియం. చూడండి యాక్చువల్గా ఇది మిలిటరీ అలయన్స్. 32 మెంబర్ ఆఫ్ స్టేట్స్ యొక్క మిలిటరీ అలయన్స్. 30 కంట్రీస్ అనేది యూరోపియన్ కంట్రీస్ అండ్ 2 అనేది నార్త్ అమెరికన్. నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు ఏర్పడిందంటే 1949లో 4th ఏప్రిల్ 1949లో ఏర్పడింది ఏర్పడింది వాషింగ్టన్ డీసీలో. నెక్స్ట్ క్వశ్చన్ COP 30 యుఎన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరగనుంది? COP 30 ఎక్కడ జరగనుంది? బేలం బ్రెజిల్. G20 సమ్మిట్ 2025 ఎక్కడ జరగనుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. జాన్సన్బర్గ్ సౌత్ ఆఫ్రికా. G20 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే జాన్సన్బర్గ్ సౌత్ ఆఫ్రికా. చూడండి ఫస్ట్ G20 సమ్మిట్ ఎప్పుడు జరిగింది అంటే 2008లో జరిగింది వాషింగ్టన్ డీసీలో 2008లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ 2025 బిగ్ క్యాట్ అలియన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. బిగ్ క్యాట్ అలియన్స్ ఎక్కడ జరగనుంది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా గ్లోబల్ ఫార్మ్స్ NXT 25 సమ్మిట్. ఇండియా గ్లోబల్ ఫార్మ్స్ NXT 25 సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ మహారాష్ట్ర. సరే ఫ్రెండ్స్, వీడియోని ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్. బాయ్.